దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు పునరుత్థాన దిన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందామండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని మనము గమనించి దాన్ని మనం అర్థం చేసుకొని దేవుడు ఆయన మనకు పరమ తండ్రిగా ఉన్నట్లుగా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఈ లోకంలో ప్రతి తండ్రి కూడా కుమారుడు తప్పు చేసినప్పుడు దండిస్తాడు. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా మనము తప్పిదాలు జరిగించినప్పుడు ఆయన మనల్ని రకరకాలుగా శిక్షిస్తూ ఉంటాడు, దండిస్తూ ఉంటాడు. అందులో ప్రేమ దాగి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మరొక రీతిగా అర్థం చేసుకోకూడదు. ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, ఆయన మనల్ని దండిస్తున్నాడు అంటే దాని వెనుకాల ఆయన ప్రేమ దాగి ఉన్నదని మనము అర్థం చేసుకొని విసుకకుండా, తృణీకరించకుండా, ద్వేషభావం పెంచుకోకుండా దేవుణ్ణి మనము గణపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము అంటున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించి గ్రహించాలి. ఆయన కొన్నిసార్లు ఆర్థిక సమస్యలతో శిక్షించవచ్చు, వ్యాధులతో శిక్షించవచ్చు. అది ఏ రకమైన శిక్ష అయినా సరే దాన్ని మనం స్వీకరించి దాన్ని మనం ఆహ్వానించుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.